విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ విషయంలో 2 విషయాలు మాత్రమే గుర్తు చేసుకున్నా. ఒకటి, 2 వ్యక్తులను మీకు ఈరోజు చూపిస్తున్నా. ఆ 2 వ్యక్తులు ఎవరు, ఆ 2 వ్యక్తులు ఎలాంటి వాళ్ళు, ఆ 2 వ్యక్తులు ఎలా జీవించారు ఈ లోకంలో మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నా. ఒక మదర్ తెరీసా, ఒక ఆయన జాన్ డేవిడ్. మీకు తెలుసు మదర్ తెరీసా ఎలాంటిది, ఆమె బుక్స్ చదివేరు, ఆమె గురించి తెలుసు మీకు ఇంత అంతా. మీకు ఆమె గురించి చాలా ఎక్కువగా తెలుసుకోవచ్చు, ఎందుకంటే ఆమె చేసినటువంటి సేవలు చాలా గొప్పవి. కానీ జాన్ డేవిస్ అనేటువంటి ఆయన 19 సంవత్సరాలు, ఆయనకున్నటువంటిది 9వ తరగతి చదివినటువంటి బాలుడు. ఆ 9వ తరగతి చదివినటువంటి ఆయనకు ఒక భార్య ఉంది, ఒక పాప కూడా ఉంది. కానీ ఆయన ఇక్కడే ఆంధ్రలో, మనకు తెలిసినటువంటి ఆంధ్రల్ని ఇక్కడ రామచంద్రాపురం అని ఒకటి ఉంటది. ఆ రామచంద్రాపురం అనేటువంటి ప్రాంతంలో ఆయన వచ్చిండు. ఆయన వచ్చి ఇక్కడ మిషనరీగా వచ్చిండు. ఆయన మిషనరీగా వచ్చి ఇక్కడ సేవలు అందించాలని అనుకున్నాడు. కానీ ఆ రామచంద్రాపురంలో ఎలాంటి వాళ్ళు జీవిస్తున్నారు, ఆ రామచంద్రాపురంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఆ రామచంద్రాపురంలో ఏమి ఉంది అని ఆయన అన్వేషణ చేసిండు. ఆయన అన్వేషించినప్పుడు, ఆయన కనుక్కున్నప్పుడు ఆయన ఆ రామచంద్రాపురానికి వెళ్ళి అక్కడ మిషనరీగా వెళ్ళిండు. కానీ ఆ రామచంద్రాపురంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కుష్టి రోగులు. హల్లెలూయా. అక్కడ కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు, ఎక్కడెక్కడ కుష్టి వ్యాధి వస్తే, ఎక్కడెక్కడ కుష్టి వ్యాధి కలిగి ఉన్నారో, ఎక్కడెక్కడ కుష్టి వ్యాధి ఉన్నటువంటి వాళ్ళందరినీ తెచ్చి ఆ రామచంద్రాపురంలో పడేస్తారు. హల్లెలూయా. ఆయన ఆ రామచంద్రాపురాన్ని ఎంచుకున్నాడు. ఆ రామచంద్రాపురంకి వెళ్ళిండు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఆ వ్యాధి గ్రస్తుల మధ్యన ఈయన సేవలు చేయడం ప్రారంభించిండు. ఆయన మిషనరీగా వచ్చిండు. ఆయన ఇక్కడి వాడు కాదు, ఆయన ఇక్కడ నుంచి రాలే, ఆయన కెనడా నుంచి వచ్చిండు. ఆయన కెనడా నుంచి ఒంటేరియన్ అనే ప్రాంతం నుంచి వచ్చిండు. ఆయన వచ్చి ఆ రామచంద్రాపురంలో ఉన్న కుష్టి వ్యాధుల మధ్య పోయి ఉన్నాడు. అక్కడ ఆ పరిస్థితి చూసినాక ఆయన చూసి గొప్ప ఉత్తరాలు, బయట దేశాలకు ఉత్తరాలు రాసిండు. ఈ పరిస్థితులు ఈ విధంగా ఉంది, నేను ఇలా జీవిస్తూ ఉన్నా, ఇక్కడ చాలా కష్టమైన పరిస్థితి ఉంది, వీళ్ళకు రోగాలకు మందులు లేవు, వాళ్ళు పడుతున్నటువంటి బాధ చాలా దుర్భరమైనటువంటి స్థితిలో ఉన్నారు అని రాసినప్పుడు ఆయన కొంతమంది వాళ్ళు సహాయం అందించగానే ఆ సహాయాన్ని తీసుకొని 180 మందికి ఆయన ఒక ఆసుపత్రి కట్టి, హల్లెలూయా, 150 మందికి ఆసుపత్రి కట్టి వాళ్ళ రోగులను ఆయన బాగు చేస్తూ ఆ రోగాలను తగ్గిస్తూ ఉన్నాడు. ఆయన అక్కడి నుండి అక్కడ అందించినటువంటిది ఏమిటి అంటే ఆ ఆసుపత్రి కట్టి అక్కడ పరిమళ సువాసనను అందించిండు. కానీ ఆయన మళ్ళీ ఆయన దేశానికి వెళ్ళిపోదామని ఆయన కొంచెం వెళ్తున్నటువంటి సమయంలో ఆ గోడలో వెళ్తున్నాడు. ఆయన ఆ పడవలో వెళ్తున్నప్పుడు అక్కడ చేరుకోగానే న్యూయార్క్ అనే అటువంటి పట్టణం దగ్గర, ఆ న్యూయార్క్ పట్టణంలో చెరువుగా ఉంది. ఆ న్యూయార్క్ పట్టణంలో ఆయన వెళ్ళి అక్కడ టెస్ట్ చేయించుకున్నాడంట. హల్లెలూయా. ఆయన 12 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. ఆ 12 సంవత్సరాలు ఉండి వాళ్ళ ఊరు వెళ్ళిపోయేటప్పుడు ఆయన వెళ్తూ ఆ జ్వరంతో ఉన్నందున చెక్ చేస్తే డాక్టర్లు అన్నారంట, అయ్యా నీకు బ్లడ్ టెస్ట్ చేస్తే బాగుంటుంది అన్నాడు. అయ్యో అదేంటి సార్, అలా ఎట్లా అంటే, లేదయ్యా నీకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసుకోవాలంట. ఆ బ్లడ్ టెస్ట్ చేయగానే ఆయన కుష్టి అని తెలియదంట. హల్లెలూయా. ఆ బ్లడ్ టెస్ట్ చూసినాక ఇంకా కొన్ని టెస్టులు ఉన్నాయి, అవి మీకు చేయాలి అన్నాడంట. అది చేసిన తర్వాత నీ వ్యాధి చాలా ముదిరిపోయింది, నీకు కుష్టి వ్యాధి వచ్చింది అన్నాడంట. అన్నప్పుడు వాళ్ళ భార్య ఆయన చూద్దామని ఆ భార్య ఒక పాప ఆమె సంకన పెట్టుకొని ఆ చిన్న పాపను తీసుకొని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు డాక్టర్లు అన్నారంట, అయ్యా నువ్వు ఆ పాపను 15 రోజుల దాకా నువ్వు తాకనవసరం లేదు, ఒకవేళ తాకితే మీరంతా పోతారు, మీరు ఆమెను ముట్టుకోవడానికి లేదు అన్నప్పుడు ఆయన అన్నాడంట, అమ్మా నన్ను క్షమించు. హల్లెలూయా. అమ్మా నన్ను క్షమించు, నేను నిన్ను ముట్టుకో, నీకు ద్రోహం చేసిన, నేను నిన్ను ముట్టుకోలేనంత పరిస్థితిలో ఉన్నా, నన్ను క్షమించు, నన్ను భర్తగా స్వీకరించినందుకు నన్ను క్షమించు, నేను నిన్ను తాకలేనంత పరిస్థితిలో ఉన్నా, నేను దగ్గరికి తీసుకోలేనంత పరిస్థితిలో ఉన్నా, ఆ పాపను ముద్దాడలేని పరిస్థితిలో ఉన్నా, నా పాపను సంతన ఎత్తుకొని ఆ లాలించి పాలించలేని స్థితిలో ఉన్నా, నన్ను మీరు తాకకుండా కొంచెం దూరంగా ఉండు అని అన్నప్పుడు ఆ వెన్నదట, నిన్ను నేను పెళ్లి చేసుకున్నది
హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. నేను పెళ్లి చేసుకున్నది నేను నిన్ను వదులుకోవడానికి కాదు. నువ్వు మరణమైన ఒకే చోట చనిపోదాం, మనం మరణమైన ఒకే చోట ఉందాం, మనం ఒకవేళ బ్రతుకుతే ఒకే చోట బ్రతుకుదాము. కానీ నీకు రోగం ఉందని నేను అనుకోవడం లేదు. నేను అలా నిన్ను చూస్తలేను. కానీ అక్కడ ఆయన అందించింది పరిమళ తైలాన్ని. హల్లెలూయా. ఆ పరిమళ సువాసనను అందించిండు. ఆ రామచంద్రపురం పోతే, ఆ రామచంద్రపురంలో మీరు ఒక్కసారి వెళ్తే అక్కడ రాయబడి ఉంటది ఓల్డ్ మిషన్ ఆసుపత్రి అని. హల్లెలూయా. ఆయన చనిపోయిండు కానీ ఆ ప్రాంతానికి సువాసనను ఇచ్చిండు, పరిమళ సువాసనను ఇచ్చిండు, పరిమళ తైలాన్ని ఇచ్చిండు. హల్లెలూయా. మరి నీ జీవితం అలా ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేసుకో. నువ్వు క్రైస్తవ బిడ్డవే అయితే, క్రైస్తవ కుమారుడివే అయితే, క్రైస్తవ కూతురువే అయితే, ఆయన దేవుని బిడ్డవే అయి ఉంటే, దేవునితో నువ్వు నడిస్తే, దేవునితో నువ్వు జీవిస్తే, నువ్వు పరిమళ సువాసనను అందించాలట, నువ్వు పరిమళ సువాసన తైలముగా ఉండాలట. హల్లెలూయా.